మంచిర్యాల జిల్లా జన్నారం అక్కడ నాటు బాంబు కలకలం రేగింది. నాటు బాంబులు పేలి పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సంబంధించి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అక్కడి పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇంకొన్ని నాటు బాంబులు గుర్తించడం జరిగింది. వాళ్ళు నాటు బాంబుల తయారీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద నాటు బాంబులకు సంబంధించిన ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మంచిర్యాల జిల్లా జన్నారంలో నాటు బాంబు కలకలం రేగింది. నాటు బాంబులు పేలి పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మరికొన్ని నాటు బాంబులను గుర్తించడం జరిగింది. నాటు బాంబుల తయారీ కేంద్రంపై కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంటున్నారు పోలీసులు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, నాటు బాంబుల తయారీకి సంబంధించి అక్కడికి చేరుకున్న తర్వాత, అంటే అక్కడ నాటు బాంబుల తయారీని గుర్తించడానికి పోలీసులు అక్కడికి చేరుకున్న క్రమంలో మరికొన్ని నాటు బాంబులు బయటపడ్డాయనేది మనకు అందుతున్న సమాచారం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు రవి నాయక్ సిద్ధంగా ఉన్నారు. రవి, అక్కడ పరిస్థితి ఏంటి? నాటు బాంబుల తయారీ అనేది గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నమాట. బట్ ఈరోజు అక్కడ పశువులు గాయాలయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక గేదెకు ఈ దవడ ప్రాంతంలో ఇలా ఇబ్బందికర వాతావరణంతో వెళ్తుంది. ఆ విజువల్ని చూపించలేం మేము మీకు. ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉంటుందనేది.